హలో అండి, ఎలా ఉన్నారు? చాలా చాలా బాగున్నారని అనుకుంటున్నాను. మేము కూడా చాలా చాలా బాగున్నామండి. వెల్కమ్ బ్యాక్ టు బన్నీ టీవీ. ఏం చేస్తున్నామని చూస్తున్నారా? ఒక్క సాంగ్ షూట్ చేయడానికి మేము ఎంత కష్టపడుతున్నామో చూడండి. ఎందుకంటే అంతా పర్ఫెక్ట్గానే ఉంటేనే కదా అందరికీ చూడడానికి బాగుంటుంది. అందుకనే మా ఈ కష్టాలు. కొన్ని కష్టాలైనా చాలా ఇష్టంగా ఉంటాయండి. కష్టాలు ఇష్టాలు ఏంటండి అనుకుంటున్నారా? ఎస్, ఎందుకంటే ఇది మన ఆనందం కోసం చేస్తుంటాం కాబట్టి ఆ కష్టమైన ఇష్టంగా అనిపిస్తుంది. మేము అప్పట్లో టిక్ టాక్స్ చేసేటప్పుడు ఇలా చాలా సాంగ్స్ చేసేవాళ్ళమండి. మేము రెగ్యులర్గా చేసే వరకే సాంగ్ రూపంలో అలా చేసేవాళ్ళము. చాలా లైక్స్ వచ్చేవా అప్పట్లో. కామెంట్స్ కూడా చాలా చాలా వచ్చాయి. చాలా బాగా చేస్తున్నారు అన్నయ్య, చాలా బాగా చూసుకుంటారు మిమ్మల్ని అని. కొందరు అక్క మీరు చాలా లక్కీ, బావగారు చాలా బాగా చూసుకుంటారు మిమ్మల్ని అనేవారు. అలా వరుసలతో పిలిచినప్పుడు చాలా హ్యాపీగా అనిపిస్తుంది కదండి. మన ఫ్యామిలీ వాళ్ళు మనకు చెప్తున్నట్టుగా ఎంతో హ్యాపీగా అనిపిస్తుంది. వాళ్ళ ఎలా ఉంటారో కూడా మనకు తెలియదు, బట్ వాళ్ళు మనకు కామెంట్ చేసినప్పుడు మనకు ఎంతో హ్యాపీ అనిపిస్తుంది. అక్క బావ అని, అన్న వదిన అని అలా కామెంట్ చేస్తే చాలా హ్యాపీగా మేము ఫీల్ అయ్యేవాళ్ళం అనమాట. నేను ఆల్రెడీ మీకు చెప్పే ఉన్నాను, మాది లవ్ మ్యారేజ్. కొన్నాళ్ళ వరకు మేము అన్ని బంధాలకు చాలా దూరంగా ఉన్నామండి. అప్పటి నుంచి ఇప్పటి వరకు మా హస్బెండ్ నన్ను రీల్లోనే కాదు రియల్ లైఫ్లో కూడా అలాగే చూసుకుంటారు. రియలీ ఐఎమ్ సో లక్కీ. ఇది వచ్చేసి లాస్ట్ సండే రోజు మేము బోనాల సాంగ్ చేసామన్నమాట. ఆ సాంగ్ చేయడానికి చూడండి మా పాప మా హస్బెండ్ ఇద్దరూను ఎన్ని టేక్స్ తీసుకుంటున్నారు అసలు. అనుకోకుండా మా చిన్న పాప రికార్డ్ చేసిందనమాట ఈ వీడియో అంతా. అందుకే మీకు కూడా చూపిస్తే బాగుంటుంది కదా అని అనిపించి ఈ వీడియో అయితే మేకింగ్ వీడియోగా అయితే చూపిస్తున్నాను మీకు. మొత్తానికైతే సక్సెస్ఫుల్గా ఆ సాంగ్ మేము షార్ట్ రీల్ పెట్టాము. చాలా వేవర్స్ అయితే వచ్చారు, లైక్స్ కూడా వచ్చాయి. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. ఓ మై గాడ్, కంప్లీటెడ్ సాంగ్. సూపర్ టేక్ అయితే హ్యాపీగా సూపర్గా వచ్చింది. మేమైతే ఫోన్లో చూసుకుంటున్నాం అనమాట ఎలా వచ్చిందనేది. ఏదో సరదాగా అలా మీకు షేర్ చేయాలనిపించింది, షేర్ చేశానండి. Thank you for watching. Please subscribe చేయండి.